Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. Boy or girl in pregnancy. సో చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్ ఫస్ట్ క్వశ్చన్ అదే అండి. ఇండైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్గా అడుగుతారు. సో వాళ్ళకు కొన్ని మీమ్స్ ఉన్నాయన్నమాట. అంటే పైన పొట్ట పెద్దగా ఉంటే బాయ్ అనో గర్ల్ అనో, కింద పట్టు ఉంటే బాయ్ అనో గర్ల్ అనో, అదొకటి. ఇంకొంతమంది ఫేస్ కలగా ఉందంటే బాయ్ గర్ల్ అనో, అదొకటి ఉంది. ఇంకొంతమంది హార్మోనల్ చేంజెస్ అనమాట. ఎక్కువ నల్లగా అవ్వడము, పొట్ట మీద చారలు రావడము ఉంటే దాన్ని బట్టి కూడా బాయ్ గర్ల్ అని. సో పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారండి. బట్ అవేమి ఇంకొకటి ఫీటల్ హార్ట్ రేటు. ఫీటల్ హార్ట్ 140 ముందు ఉంటే ఒకటి, 140 తర్వాత ఉంటే ఒకటి. సో అలాగా చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఓహో! నీకు ఇట్లా అనిపిస్తుంది బాయ్, ఇట్లా అనిపిస్తుంది గర్ల్. సో అవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవన్ గాదు. సో మనకు ఇండియాలో లీగల్‌గా బాయ్, గర్ల్ చెప్పకూడదు. సో మేము కూడా అదే స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాము. అండ్ ఎందుకంటే సెక్స్ రేషియో కొన్ని చోట్ల నార్త్‌లో మనకు చాలా తగ్గిపోతుంది. సో మేల్ రేషియో పెరిగిపోతుంది, ఫీమేల్ రేషియో తగ్గిపోతుందనమాట. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందనమాట. సో బాయ్, గర్ల్ మనం చెప్పట్లేదు. అండ్ చాలామంది ఐవీఎఫ్ సెంటర్స్ కదా! చెప్పొచ్చు కదా! మాకు బాయ్ కావాలి, స్పెర్మ్ స్పెర్మ్ ఇంజెక్ట్ చేయండి అలా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ అట్ ఆల్ పాసిబుల్. కొంతమందికి ఏముందంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సక్సెసివ్‌గా మెయిల్ వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ హెరిడిటరీగా వస్తూ ఉంటాయన్నమాట. డేంజరస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెయిల్ గాన పుడితే. సో అలాంటి వాటికి కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అలాంటి వాటికి కూడా మనము ప్రాపర్ ఛానల్ ఉంది. మనం జెనెటిక్ కౌన్సిలర్‌తో మాట్లాడాలి. ఆ ప్రీవియస్ ఏవైతే బేబీస్ చనిపోయినాయో మెయిల్ బేబీస్ గానియండి, ఫీమేల్ బేబీస్ గానియండి అవన్నీ మనము పర్మిషన్ తీసుకొని కోర్ట్ లీగల్‌గా మనము శాంపుల్ పంపించడము. అప్పుడు వాళ్ళు మనకు ఈ బేబీ రిస్కా లేదా అని ఇస్తారు గానీ, సెక్స్ మాత్రం ఎక్కడ గాని రివీల్ చేయరండి. సో చాలామంది అడుగుతుంటారు. సో దీని ద్వారా నేను క్లారిఫై చేస్తున్నాను. ఇంకొంతమంది చైనీస్ క్యాలెండర్ అడుగుతారండి. చైనీస్ క్యాలెండర్ వల్ల వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఫర్టైల్ డేస్ ఉంటాయి. దాంట్లో మనము ఇంటర్‌కోర్స్ చేస్తే మేల్ అని, ఫీమేల్ అని ఇది కూడా ఉందండి. ఇది కూడా ప్రూవన్ కాదు. ఇది కూడా 100% ప్రూవన్ కాదు. థాంక్ యూ.